హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో స్వీట్ అండ్ షార్ట్ స్టోరీతో వచ్చేసాను. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే చాలామంది ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? హాయ్ ప్రియా అంటూ కాలేజీకి వెళ్తున్న దారిలో క్యాంపస్‌లోనే అందరి ముందు ఆమెకి అడ్డుగా వచ్చి నిలబడతాడు వినోద్. పక్కనే ఉన్న ఫ్రెండ్‌తో మాట్లాడుతూ వస్తున్న ప్రియ సడన్ గా అలా ఆమె ముందు అతను నిల్చునేసరికి ఉలిక్కిపడి కంగారుగా చూస్తుంది. మళ్ళీ వెంటనే కళ్ళని తమ చుట్టూ తిప్పి చూస్తుంది. క్యాంపస్‌లో చాలా మంది మామూలుగానే వెళ్తున్నా ఇంకొంతమంది మాత్రం ఏం జరుగుతుందో అన్నట్టు ఆగి వాళ్ళనే చూస్తూ ఉండడం ఆమె కూడా గమనిస్తుంది. ఏంటి వినోద్? ఏం కావాలి? అంటూ బెదురుతూ అడుగుతుందే కాని అతను ఎందుకు వచ్చాడో ఆమెకు కూడా కొద్దిగా అర్థమయ్యి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతాయి. పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ కూడా చిన్నగా నవ్వుతూ వాళ్ళిద్దరినే చూస్తుంటే, నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. ఒక 2 మినిట్స్ టైం ఇయ్యవా ప్లీజ్? అంటూ ప్రియ పక్కనే ఉన్న వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయిని రిక్వెస్ట్ గా అడిగేసరికి తను చిన్నగా నవ్వి ప్రియా చెయ్యి నొక్కి వదిలి వెళ్ళిపోతుంది. అప్పటికీ ప్రియ వద్దే అంటూ పిలుస్తూనే ఉంటుంది కానీ ఆ అమ్మాయి మాత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అప్పటికి 1 ఇయర్ నుంచి చూపులతోనే మౌనంగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ విషయం వాళ్ళ క్లాస్ మొత్తానికి తెలుసు. అయినా కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని బయటికి చెప్పుకోరు. ఈ రోజు ఎలా అయినా ఆమె బర్త్‌డే కాబట్టి అందరి ముందు విష్ చేసి, అలాగే తన మనసులో ఉన్న ప్రేమను కూడా చెప్పాలని వినోద్ అనుకుంటాడు. అందుకే ఆమెకి అడ్డుగా వచ్చి నిల్చుని మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ క్యాంపస్‌లో అలా అందరి ముందు మాట్లాడుతుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసి తమ ఇంట్లో గాని చెప్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది ప్రియ. కానీ ఈలోపే వినోద్ ఆమె కంగారు అర్థం చేసుకుని జస్ట్ 2 మినిట్స్ ప్రియా, వెళ్ళిపోతాను అనగానే ఓకే చెప్పు అంటుంది సిగ్గుగా నవ్వుతూ. హ్యాపీ బర్త్‌డే ప్రియా అంటూ అతని కుడి చేతిని షేక్ హ్యాండ్ కోసం ముందుకు చాపుతాడు. ఆమె బర్త్‌డే అని ఇంకా క్లాస్‌లో ఎవరికీ చెప్పనే లేదు. కానీ ఆమె చెప్పకముందే తెలుసుకుని మరీ వచ్చి విష్ చేస్తుంటే చాలా సంతోషపడిపోతుంది ప్రియా. థ్యాంక్ యూ వినోద్ అంటూ చిన్నగా నవ్వితే వెంటనే పాకెట్లోంచి ఒక రోజ్ ఫ్లవర్ తీసి ఆమె ముందుకు పెట్టి నీల్ డౌన్ చేసి ఐ లవ్ యూ ప్రియా, విల్ యూ లవ్ మీ అంటూ అందరి ముందు ప్రపోజ్ చేసేస్తాడు వినోద్. దానితో ముందు ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని చూసి సిగ్గుపడుతూ ఆమె శరీరం భయంతో వేడెక్కిపోతూ ఉంటే కంగారుగానే అతని చేతిలో ఉన్న ఆ గులాబీని తీసుకుని క్యాంపస్ వైపు పరిగెడుతూ వెళ్ళిపోతుంది ప్రియా. పువ్వు తీసుకోవడం, పైగా ఆమె సిగ్గుపడటం చూసి ఆమెకి కూడా అతనంటే ఇష్టమే అని అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడుతోంది అని అర్థం చేసుకుంటాడు వినోద్. ఇంకా అతని ఆనందానికి హద్దే ఉండదు. గట్టిగా అరుస్తూ అక్కడే డాన్స్ చేస్తుంటే రేయ్ మామా, నీ లవ్ ఓకే అయిపోయింది, మాకు పార్టీ ఇవ్వాలిరా అంటూ ఫ్రెండ్స్ అంతా వచ్చి అతన్ని చుట్టుముట్టేస్తారు. దానితో వినోద్ కూడా నవ్వుతూ చాలా సంతోషంగా ఇప్పుడు కాదు, రేపు ఇస్తాలే, పదండి అంటూ వాళ్ళందరితో మళ్ళీ క్లాసులోకి వెళ్తాడు. అప్పటికే క్లాస్ టీచర్ రావటంతో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. బ్రేక్ టైంలో అందరికీ తన బర్త్‌డే అని చాక్లెట్స్ పంచుతుంది ప్రియా. అందరూ ఆమెని విష్ చేస్తూ ఉంటారు. వినోద్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఆమెకి సిగ్గుతో గుండె వేగం పెరిగిపోతుంది. అందరికీలాగే ఒక చాక్లెట్ ఇస్తుంటే నాకు ఇంకో చాక్లెట్ కావాలి అంటూ కావాలనే అడుగుతాడు వినోద్. సిగ్గుపడుతూనే అతనికి ఇంకో చాక్లెట్ అందిస్తే ఈసారి ఆమె చేతిని కూడా చిన్నగా తాకి నొక్కి వదులుతాడు. ఆ మాత్రం దానికే ఆమె గుండె వేగం పెరిగిపోయి కంగారుగా అక్కడి నుంచి మళ్ళీ తన ప్లేస్‌కి వచ్చేస్తుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి గుండెదడ పెరిగిపోతుంటే పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఒసేయ్, ఎందుకే అంత కంగారు? జస్ట్ చాక్లెట్ ఇచ్చావు అంతే కదా, ఇంతకీ ప్రపోజ్ చేశాడు కదా, ఓకే చెప్పావా లేదా అని గుసగుసగా అడుగుతుంది. పోవే, నీకన్నీ కావాలి, అసలే నాకు టెన్షన్‌తో గుండె ఆగిపోయేలా ఉంది, కామ్‌గా ఉండు అంటూ కసిరేసరికి ఇంకో క్లాస్ టీచర్ రావటంతో వాళ్ళ మాటలు అక్కడే ఆగిపోతాయి. కానీ ఒక పక్క వినోద్‌కి, ఇంకో పక్క ప్రియ, ఇద్దరికీ మనసులో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అలా ఇంకొన్ని రోజులు చూపులతోనే వాళ్ళ ప్రేమ కథ ముందుకు సాగితే సెకండ్ ఇయర్ లాస్ట్‌లో చివరి రోజు మాత్రం ఎవరూ లేని టైంలో ఆమె చేతిని పట్టుకుని పక్కకి లాగి ఆమెనే నవ్వుతూ చూస్తాడు వినోద్.
వినోద్ అంటూ ముందు సంతోషంతో ఆశ్చర్యపోయినా మళ్ళీ వాళ్ళని ఎవరైనా చూస్తారేమో అని కంగారుగా చుట్టూ చూస్తుంది. ఇంకా ఇలా కాదని ఆమెని గట్టిగా కౌగిలించుకుని, ఎందుకు ఎప్పుడు అంత భయపడతావ్? నువ్వు నేను దొరకకుండా చూసుకునే పూచి నాది. ప్లీజ్ నాతో మాట్లాడవా? అంటాడు. అతని మాటలు మంత్రంలా పనిచేస్తుంటే మెల్లిగా గుండె వేగాన్ని తగ్గించుకుని తిరిగి అతన్ని హక్ చేసుకుంటుంది. తర్వాత మెల్లిగా ఆమెతో మాటలు కలిపి ఆమెలో ఉన్న భయాలన్నీ పోగొట్టి మెల్లిగా ఆమెతో చనువుని పెంచుకుంటాడు వినోద్. అప్పటి నుంచి క్లాస్లో చివరి బెంచ్ వాళ్ళ ఫేవరెట్ స్పాట్ అయిపోతుంది. కొంచెం ఖాళీ దొరికినా ఇద్దరూ వెనక్కి వెళ్లిపోయి ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోతారు. కాలేజ్ మొత్తంలో వీళ్లే బెస్ట్ లవర్స్, బెస్ట్ పెయిర్ అని, పెర్ఫెక్ట్ పెయిర్ అని టాక్ నడుస్తూ ఉంటుంది. కారణం, కాలేజీలో ఉండే మిగతా అందరూ సెమిస్టర్ కి ఒక లవర్ని మారుస్తూ పాత వాళ్లతో బ్రేకప్లు చేసుకుంటూ పోతుంటే వీళ్లు మాత్రం చివరి వరకు కలిసే ఉంటూ బెస్ట్ పెయిర్ అనిపించుకుంటారు. కాలేజ్ కి బంకులు కొట్టి అప్పుడప్పుడు మూవీస్ కి, ఫ్రెండ్స్ బర్త్డేస్ కి, పార్టీస్ కోసం కలిసే వెళ్తూ అలా ఇంకాస్త క్లోజ్ అయిపోతారు వినోద్ అండ్ ప్రియాలు. విన్ను, నాకు భయంగా ఉంది. అతని భుజంపై తలవాల్చి చేతిని కనవేసి కాలేజ్ చివరి రోజు బెంగగా అంటుంది ప్రియా. ఆమెని ఇంకా రోజులా చూడ్డం, మాట్లాడటం కుదరదు అని తెలుస్తుంటే వినోద్ మనసులో కూడా అదే భయం, బెంగగా ఉంటుంది. కాని అతను కూడా ఆమెలా డీలా పడిపోతే ప్రియా ఇంకాస్త బెంబేలెత్తిపోతుందని కష్టంగా బయటపడకుండా ఉండడానికి ట్రై చేస్తూ, ఎందుకే భయం? ఎలాగా నీది నాది బీటెక్ అయిపోయాయిగా. నేను ఇంకో 15 డేస్లోనే హైదరాబాద్ వచ్చేస్తున్నాను. నువ్వు కూడా వచ్చేయి. మళ్ళీ అక్కడ ఇద్దరం ఎప్పట్లాగే కలిసి ఉంటూ జాబ్స్ కూడా వెతుక్కోవచ్చు అంటుంటే ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. వెంటనే అతన్ని ఆనందంగా చూస్తూ కదా, నాకు ఈ ఆలోచనే రాలేదురా. సూపర్, ఇదే చేద్దాం. నేను కూడా ఇంట్లో ఇంటర్వ్యూ ఉందని చెప్పి ముందు అక్కడికి వచ్చేస్తాను. తర్వాత మిగిలింది చూసుకోవచ్చు అంటూ హుషారుగా అంటుంది ప్రియా. కాలేజ్ అయిపోయిన తర్వాత భారంగా ఇద్దరూ విడిపోతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. కానీ ఫోన్స్ లో మాత్రం కంటిన్యూగా మెసేజ్ చేసుకుంటూ, చాట్ చేసుకుంటూ, మాట్లాడుతూనే ఉంటారు. అన్నట్టుగానే ఇద్దరు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని చెప్పి హైదరాబాద్ కి వచ్చేస్తారు. అక్కడ మళ్ళీ కలుసుకుని ఒక పక్క ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూనే ఇంకో పక్క కలిసి హైదరాబాద్ అంతా సంతోషంగా తిరుగుతారు. కానీ ఒక్క జాబ్ కూడా రాకపోవడంతో నెల నెల ఇంటి నుంచి మనీ అడుగుతూ ఉంటే ఇద్దరికి ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళతో పాటు వచ్చిన మిగతా క్లాస్మేట్స్ కూడా అలాగే కోర్సెస్ చేస్తూ జాబ్ గురించి ట్రయల్స్ వేస్తూనే ఉంటారు. ఒకరోజు సడన్ గా ప్రియాకి వాళ్ళ నాన్నగారి నుంచి కాల్ వస్తుంది. నాన్నా, ఎలా ఉన్నారు? అమ్మా చెల్లి బాగున్నారా అంటూ సంతోషంగా అడిగితే, మేం బాగున్నాం ప్రియా. ప్రెజెంట్ నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఒకసారి నువ్వు రైల్వే స్టేషన్కి రారా, నాకు ఇక్కడేమీ తెలీదు అనేసరికి, నాన్నా, మీరు హైదరాబాద్ వచ్చారా? నిజంగానా? సూపర్ సూపర్, నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడే ఉండండి అంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఆగమేఘాల మీద పరిగెడుతుంది. వెళ్తూనే బస్సు ఎక్కి దారిలోనే వినోద్ కి మెసేజ్ పెడుతుంది. విన్ను, నాన్న వచ్చారు. నేను ఈరోజు అంతా నీతో మాట్లాడలేను. మళ్ళీ నాన్న వెళ్ళాక నీకు మెసేజ్ చేస్తా, సరేనా? కోపం తెచ్చుకోకురా. సారీ, ఉమ్మా అంటూ మెసేజ్ పెట్టి అతని నంబర్ని ఎందుకైనా మంచిదని బ్లాక్ చేసేస్తుంది. రైల్వే స్టేషన్ కి వెళ్లేసరికి ప్లాట్ఫామ్ దగ్గరే బెంచ్ పైన కూర్చుని చిన్న బ్యాగ్ తో కనిపిస్తారు వాళ్ళ నాన్న. చాలా సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్లి, నాన్న అంటూ సైడ్ నుంచి గట్టిగా హక్ చేసుకుని, ఎలా ఉన్నారు? ఏంటి నాన్న సడన్ సర్ప్రైజ్? ఇక్కడ ఏదైనా పనుందా అంటూ అడిగితే, అవునమ్మా, కాకపోతే ఆ పని నీతోనే. అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళాలి అనేసరికి ఆమె గుండెలో ఒక్కసారిగా రాయి పడుతుంది. ఏమైంది నాన్న? ఎందుకు అర్జెంట్ అంటున్నారు? మరి నాకు ముందే చెప్తే నేను నా డ్రెస్సెస్ అయినా తెచ్చుకునేదాన్ని కదా అంటూ అడిగితే, ఎలాగా వారంలో మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తావు కదమ్మా, అవన్నీ అక్కడే ఉండనివ్వు, పర్వాలేదులే. ముందైతే మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నాతో పాటు రా చెప్తాను. మన ఊరికి ట్రైన్ కూడా కాసేపట్లోనే ఉంది. నేను మనిద్దరికి టికెట్స్ కూడా బుక్ చేసేసాను అని ఆమె చేతులు పట్టుకుని తీసుకెళ్తుంటే ఆమెకి ఏం జరిగిందో అర్థం కాక భయంతో ఆయన వెనకే అడుగులు వేస్తుంది. నిజం చెప్పు నాన్న, ఏమైంది? అమ్మా చెల్లి బానే ఉన్నారు కదా అంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కష్టంగా ఆపుకుంటూ బాధగా అడుగుతుంది ప్రియా.
అది వెంటనే ఆయన చూసి, చిచ్చి, అమ్మకి చెల్లికి ఏం కాలేదురా, అందరూ బావున్నారు, చెప్తా కదా, ముందు నాతో పాటు రా అంటూ ఈలోపే ట్రైన్ రావడంతో ఇద్దరు వాళ్ళ బోగీలోకి ఎక్కి కూర్చుంటారు. ముందుగానే టికెట్ తీయడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ డే కల్లా ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. కానీ వాళ్ళ నాన్న అలా కంటిన్యూగా ఆమె పక్కనే ఉండడంతో తను ఇంటికి వెళ్తున్న విషయం వినోద్కి చెప్పలేకపోతుంది ప్రియా. రాక్షసి! ఎంత వాళ్ళ నాన్న వస్తే మాత్రం నన్ను పూర్తిగా నెంబర్ బ్లాక్ చేసి మరీ అవాయిడ్ చేయాలా? వస్తుందిగా, రేపు చెప్తాను దాని సంగతి. 24 హవర్స్ మాట్లాడినందుకు నాకు 24 కిసెస్ ఇచ్చేదాకా దాంతో అసలే మాట్లాడను అంటూ ఇంకా ప్రియా హైదరాబాద్లోనే ఉంది అన్న భ్రమలో ఆమెపై కోపమవుతూ మళ్ళీ ఆమెతో ఎప్పుడు కలుస్తానా అని ఊహల్లో తేలుతూ నవ్వుకుంటూ ఉంటాడు వినోద్. ప్రియా అలాగే వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు పందిరి వేసి జనంతో కోలాహలంగా ఉంటుంది. అదంతా చూసి ప్రియాకి ఎందుకో అనుమానం కలుగుతుంటే, నాన్నా, ఏంటి ఇవన్నీ? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మన ఇల్లు ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అంటూ అడిగితే, ఎలాగా ఇంటి వరకు వచ్చావు కదమ్మా, లోపలికి వెళ్తే అంతా తెలుస్తుందిలే, పద అంటూ ఈసారి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఇంట్లోకి నడిపిస్తారు. ఎప్పుడూ లేనిది వాళ్ళ నాన్న మాటల్లో తేడా అప్పుడే ఆమెకి తెలుస్తూ ఉంటుంది. ఆయన ఆమె చేతిని పట్టుకునే విధానంలో కూడా చాలా గట్టిగా, ఏదో భయంతో పట్టుకున్నట్టు అనిపించి మనసు కీడిని శంకిస్తుంటే ఇంట్లోకి అడుగు పెట్టేసరికి, వచ్చావా పెళ్లి కూతురా, నీ పెళ్లికి మేమంతా వస్తే నువ్వేనే నీ పెళ్లికి చివరగా వచ్చింది, రేపు పెళ్లి ఉందనగా ఈ రోజా రావడం, తొందరగా రా, నిన్ను పెళ్లి కూతుర్ని చేయాలి అంటూ అత్తవరస ఆవిడ నవ్వుతూ పలకరిస్తుంటే ప్రియ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ నాన్ననే చూస్తుంటే ఈలోపే ప్రియ వాళ్ళమ్మ వచ్చి, నువ్వు నాతో పాటు రామ్మా అంటూ లోపలికి తీసుకెళ్లిపోతారు ప్రియాని. అక్కడ్నుంచి ఆమె ఎంతగా వద్దు అంటున్నా కూడా ఆమె మాట వినకుండా ఒక్కొక్కటిగా అన్ని పనులు చేస్తూ ఆమెని పెళ్లికూతుర్ని చేసేస్తారు. అమ్మా, కనీసం నువ్వైనా చెప్పు, ఎందుకిప్పుడు ఇదంతా సడన్ గా? నా కోసం మీరు ఆలోచించరా? అసలు పెళ్లి ఎవరితో, ఏంటి అనేది నాకు చెప్పక్కర్లేదా? పెళ్లి చేస్తున్నది నాకేనమ్మా, వేరే ఇంకెవరికో కాదు అంటూ చాలా కోపంగా ఏడుస్తూ అరుస్తుంటే, అది నువ్వు ఆలోచించుకోవాలి ప్రియా. ఇన్నాళ్ళు పుట్టినప్పటినుంచి నిన్ను ఎంత అల్లారముద్దుగా పెంచాము, ఏది కావాలంటే అదే కొనిచ్చాము. కానీ నువ్వు మా కోసం ఆలోచించావా? లేదు కదా. పెద్దమ్మ కొడుకు రవి ఉన్నాడుగా, వాడు హైదరాబాద్లో నిన్ను ఎవరితోనో చూశాడంట. ఆ విషయం మీ నాన్నతో చెప్పడం, మీ నాన్న హడావిడిగా ఈ పెళ్లి ఏర్పాటు చేయడం, నిన్ను తీసుకురావడం జరిగిపోయాయి. నువ్వు ఇదంతా చేసే ముందు ఒక్క క్షణం మా గురించి కాని, లేదంటే నీ తర్వాత పెళ్లి కావాల్సిన నీ చెల్లి గురించి గాని ఆలోచించుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అనగానే ప్రియా నోరు ఆశ్చర్యంతో తెలుసుకుని మళ్ళీ బాధతో మూతపడిపోతుంది. తనకి ఇంత ఫాస్ట్ గా హడావిడిగా పెళ్లి చేయడానికి రీజన్ వినోద్ని తనతో వాళ్ళ రవి అన్నయ్య హైదరాబాద్లో చూడటమే అని ఆమెకి అప్పుడే అర్థమవుతుంది. నేను ప్రేమించానమ్మా, అవును, ప్రేమించాను. కానీ అది తప్పు కాదమ్మా. నేను ప్రేమించడం కాకుండా ఇంకేదైనా తొందరపడి తప్పు చేస్తే కదా దాన్ని తప్పు అంటారు. నేను చేసింది తప్పెలా అవుతుంది? మీతో చెప్పాలనే అనుకున్నాను. కానీ మాకు జాబ్స్ రావాలి కదా. ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాం. ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు మీతో చెప్పాలని అనుకున్నాను. ప్లీజ్ అమ్మా, నాకు వినోద్ అంటే చాలా ఇష్టం. తను చాలా మంచివాడమ్మా. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అర్థం చేసుకో. నువ్వేనా నాన్నతో చెప్పమ్మా అంటూ చాలాసేపు బ్రతిమాలి చూస్తుంది ప్రియా. కాని వాళ్ళ అమ్మగారి మనసు కరగదు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ప్రియా? నువ్వు నీకోసం ఆలోచించుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటే? పోయిన పరువు తిరిగి వస్తుందా? ఇంకా ఇక్కడే మేం బతకగలము అనుకుంటున్నావా? అలాగే నీ చెల్లి, దాని సంగతేంటి? మళ్ళీ దానికి మంచి సంబంధం అనేదే వస్తుందా? ఎప్పుడూ నీ స్వార్థమే చూసుకుంటావా? ఇన్నాళ్ళు కనీ పెంచిన మాకు విలువే లేదా? నా మాట విని మాట్లాడకుండా గప్చుప్గా పెళ్లి చేసుకో. ఇంకా ఈ విషయం బయటికి రాలేదు కాబట్టి మన అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది. అర్థమవుతోందా నేనేం చెప్తున్నానో అంటూ అక్కడితో ప్రియా మాటలు వినకుండా వెళ్ళిపోయి మిగతా పనుల్లో పడతారు వాళ్ళమ్మ. అప్పటికే తెలివిగా తన దగ్గర నుంచి మొబైల్ కూడా తీసేసుకోవడం కూడా ఆమెకి తెలియనే తెలీదు. ఇప్పుడు కనీసం వినోద్కి కాంటాక్ట్ కూడా చేయలేదామె. తనకి పెళ్లి కుదిరింది అన్న విషయం కూడా పాపం వినోద్కి చెప్పలేదు. ఈ విషయం తెలిస్తే వినోద్ ఎలా ఫీల్ అవుతాడు? తనను మోసం చేశాను అనుకుంటాడా?
ఇక్కడ అమ్మా నాన్నల్ని సంతోషపెట్టలేక, అవతల వినోద్ని మోసం చేస్తున్నట్టయి, నన్ను నేను కూడా మోసం మోసం చేసుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వచ్చే అతన్ని కూడా నేను మోసం చేస్తున్నట్టే. నా మనసులో వినోద్ ఉంటే, అతనితో నేను ఎలా కలిసి ఉండగలను? ఇంతమందిని మోసం చేస్తూ, బాధపడుతూ, నేను బతికుండడం అవసరమా? దీనికన్నా చచ్చిపోవడమే మంచిది కదా! అనిపిస్తూ ఉంటుంది ప్రియాకి. చూస్తుండగానే పెళ్లి ముహూర్తం రానే వస్తుంది. బాజా భజంత్రీల నడుమ అగ్ని సాక్షిగా ప్రియా మెడలో పెళ్లికొడుకు 3 ముళ్ళు వేస్తాడు. ఆమె పెళ్లి జరిగిపోతుంది. సంవత్సరం తర్వాత. "ఏవండీ, ఇక్కడేం చేస్తున్నారు? మీరు త్వరగా రండి." వినోద్‌ని వచ్చి పిలుస్తుంది అతని భార్య హరి. "వస్తున్నా" అంటూ తన డైరీలో ఉన్న ప్రియా ఫోటోను చూస్తూ లోపల పెట్టేసి హడావిడిగా అక్కడ థింగ్స్ అన్నీ సర్దుతూ ఉంటాడు వినోద్. "అన్నీ ప్యాక్ చేసినట్టే కదా?" అని అడిగితే, "అయిపోయాయి. పదండి, లేట్ అయిపోయింది ఇప్పటికే" అంటూ అన్నీ రెడీ చేస్తూ చెప్తుంది అతని భార్య. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాన్ వెళ్తుంటే వాళ్ళతో వెనకే తన వైఫ్‌తో హైదరాబాద్‌లో కొత్త కాపురం పెట్టడానికి వెళ్తూ ఉంటాడు వినోద్. ఇల్లు చూసి అన్ని సామాన్లు అన్‌లోడ్ చేసిన తర్వాత, "గ్రోసరీస్ ఏమీ లేవండి. వెళ్లి తెచ్చుకుందాం పదండి" అంటూ వినోద్ చేతులు పట్టుకుని వెనకే మళ్ళీ బయటికి తీసుకెళ్తుంది అతని భార్య. ఏమి కావాలో ట్రాలీలో వేస్తుంటే సడన్‌గా అక్కడ వినోద్ క్లాస్‌మేట్ కనిపిస్తాడు. "హాయ్ రా విన్ను, బావున్నావా? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! నువ్వు బెంగుళూరులో వర్క్ చేస్తున్నావు అన్నారు. మళ్ళీ హైదరాబాద్‌కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యావు? నాకు చెప్పనే లేదు" అని అడుగుతుంటే, "ఈ మధ్యేరా. చెప్పాలంటే హైదరాబాద్‌కి ఈ రోజే షిఫ్ట్ అయ్యాను" అంటూ అతను వర్క్ చేసే కంపెనీ పేరు చెప్తుంటే, "ఓకే. నేను" అంటూ వేరే కంపెనీ పేరు చెప్తాడు ఫ్రెండ్. వాళ్ళిద్దరూ మాటల్లో ఉండగానే వినోద్‌కి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే అతని భార్య, "ఏవండీ, ఏది తీసుకోమంటారు?" అంటూ అడగ్గానే ఒక పేరు చెప్తాడు వినోద్. కాల్ కట్ అయ్యాక, "ఎవర్రా?" అని అడిగితే, "నా వైఫ్ రా. ఇక్కడే ఉంది. గ్రోసరీస్ తీసుకుంటోంది. జస్ట్ మామూలుగా ఏం తీసుకోవాలి అని అడుగుతోంది" అనేసరికి అతను షాక్ అవుతాడు. "వాట్? నీకు పెళ్లయిందా? మరి మమ్మల్నెందుకు పిలవలేదు?" "ఏంట్రా, అంత సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నావా? ఎక్కడుంది ప్రియ? చూపించు" అంటూ కంగారుగా షాపింగ్ మాల్ అంతా వెతికేస్తూ ఉంటాడు. వినోద్ కూడా కంగారుగా, "రేయ్, ఆగరా, నీకో విషయం చెప్పాలి" అంటూ వెనకనే అరుస్తున్నా కూడా అతను అక్కడే ఉన్న గ్రోసరీ షాప్ అంతా తిరుగుతూ ఉంటాడు. "దేవుడా, నువ్వే ఇప్పుడు నన్ను కాపాడు" అని మనసులో వినోద్ అనుకుంటూ ఉండగా, నిజంగానే దేవుడే కాపాడినట్టు అతని ఫ్రెండ్‌కి అర్జెంట్ కాల్ వస్తుంది. దానితో ఆగిపోయి, "వినోద్, మళ్ళీ కలుద్దాంరా. నాకు మీ ఇంటి అడ్రస్ పంపించు. నేను డైరెక్ట్‌గా అక్కడికే వస్తాను. ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది" అంటూ కాల్ వచ్చింది. "అర్జెంట్‌గా వెళ్ళాలి" అంటూ బాయ్ చెప్పేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హమ్మయ్య! నిజంగా దేవుడే కాపాడాడు. లేదంటే అది నన్ను చంపేసేది అని మనసులో అనుకుంటూ, అప్పుడే కరెక్ట్‌గా అక్కడికి హరి రావడం, "ఏమైందండి?" అని అడగడం చూసి ఉలిక్కి పడతాడు. "ఏం లేదు. మనం ఇంటికెళ్దామా? ఇప్పటికే బాగా లేట్ అయింది" అనేసరికి, "అలాగే, పదండి. నేను ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాను. ఇంకా ఏమైనా కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుందాం" అంటూ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. సింపుల్‌గా వంట చేశాక ఇద్దరూ తినేసి టీవీ చూస్తుంటే, "ఏంటి శ్రీవారు, ఉదయం నుంచి డల్‌గా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారేంటి?" అంటూ వెళ్లి అతని ఒడిలో కూర్చుంటుంది అతని భార్య హరి. ఆమె దగ్గరికి రావడంతో ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేసి, చిన్నగా నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి, "అదేం లేదురా, ఊరికే ఆలోచిస్తున్నా అంతే" అంటూ ఆమెని ఇంకాస్త దగ్గరికి లాక్కుంటాడు. "అవునా? నన్ను పక్కనే పెట్టుకొని కూడా ఆలోచిస్తున్నారంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్‌నే. చెప్పండి, ఏంటి?" అంటుంటే, "ఏం లేదు అంటుంటే నీకు నమ్మకం కుదరదు కదా! నమ్మిస్తానులే" అంటూనే ఒక్కసారిగా ఆమె మెడను పట్టుకుని అతని వైపు లాక్కుని ఇద్దరి పెదాలని కలిపేస్తాడు వినోద్. "హ్మ్. హ్మ్." అంటూ ఆమె ఎంత గింజుకున్నా అసలు వదలకుండా ఆమె నోట్లోకి అతని నాలుకను జొనిపి ముద్దాడుతుంటే కాసేపట్లోనే అతని ముద్దుకి పరవశించిపోతూ అతనికి లొంగిపోతుంది హరి. మెల్లిగా అతని మెడ చుట్టూ ఒక చేతిని వేసి, ఇంకో చేత్తో అతని తలలోకి వేళ్లు జొనిపి ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది. మెల్లిగా ఆమె వేసుకున్న పంజాబీ డ్రెస్ టాప్ నుంచి చేతిని లోపలికి పెట్టి ఆమె నడుముని సవరిస్తూనే మెల్లిగా పైకి తీసుకెళ్లి ఆమె మెత్తని పరువాలపై గట్టిగా నొక్కి వదులుతాడు వినోద్. దానితో ఒక్కసారిగా ఆమె తుండిపడి అతని చేతిని కదలకుండా ఆపడానికి గట్టిగా పట్టుకుంటుంది. అయినా కూడా వినోద్ అస్సలు ఆగకుండా అతని చేతిని ఆమె మెత్తని పరువాలపై
అతని చేతిని ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా కదిలిస్తూ ఆమెలో వేడిని ఇంకాస్త పెంచేస్తాడు. అరే, ఆగమంటున్నానా అంటూ బలవంతంగా అతని నుంచి విడిపించుకుని లేచేసరికి, ఏంటే, మంచి మూడ్ వస్తుంటే పోగొడుతున్నా, ప్లీజ్ రావా అంటూ మళ్ళీ ఆమె చేతిని పట్టుకుంటుంటే వెనక్కి జరిగిపోయి, అది కాదు శ్రీవారు, మీకు ఎక్కడైనా ఓకేనేమో, కానీ నాకలా కాదు, దానికి కరెక్ట్ ప్లేస్ ఉంటేనే బాగుంటుంది అంటూ ఆమె కళ్ళని బెడ్రూమ్ వైపు చూపిస్తుంది. అది ఇంకా పూర్తిగా సర్దలేదు, సగంలోనే ఉండిపోయింది అని గుర్తొస్తుంది వినోద్కి. దానితో ఆమె ఏం చెప్తోందో అర్థమై అతని కళ్ళు మిలమిలా మెరుస్తుంటే, అయితే నేను బెడ్రూమ్ సర్దేస్తే నీకు ఓకే కదా అంటాడు ఆనందంగా. "ఉమ్" అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతే, కాసేపట్లో వాళ్ళ మధ్య జరిగే రొమాన్స్ ని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి కాట్ పైన బెడ్ వేసి, బెడ్షీట్ వేసి, పిల్లో కవర్స్ కూడా వేసి మొత్తం అంతా నీట్ గా రెడీ చేస్తుంటే, పక్కనే ఉన్న బాక్స్ లోంచి ఏదో డైరీ ఒకటి కనిపిస్తుంది. అది అతనిదైతే కాదు. అంటే హరీది అనుకుని మెల్లిగా ఓపెన్ చేసి చూస్తాడు. దానిపైన ఆమె పేరు ఉండి, తన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించి కనిపించేసరికి చిన్నగా నవ్వుతూ దానిపైన ముద్దు పెడతాడు. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసేసరికి తను రాసుకున్నవి కనిపించి, అబ్బో! దీనికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా? నాకు తెలియనే లేదిన్నాళ్ళు అని పేజ్‌కి రైట్ సైడ్ కార్నర్‌లో డేట్ చూసేసరికి అది వాళ్ళ పెళ్లికి ముందు ఉన్న డేట్. అంటే ఆమె చదువుకుంటున్నప్పుడు డేట్. ఆ డేట్ చూసేసరికి అందులో ఏముందో తెలుసుకోవాలని, క్యూరియాసిటీ కొద్దీ చూడాలని అనిపిస్తుంది. కానీ మరి తన భార్య వచ్చేస్తే? అందుకే కొద్దిగా తొంగి చూస్తాడు. వంటింట్లో వాళ్ళు తినగా మిగిలిపోయిన బౌల్స్ అన్నీ వాష్ చేస్తూ కనిపిస్తుంది హరి. సరే, తనొచ్చే వరకు ఒకసారి డైరీ తిరగేద్దాం అనుకుంటూ బెడ్పై పడుకుని డైరీ ఓపెన్ చేసి ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తూ ఉంటాడు వినోద్. అతనంటే నాకు చాలా ఇష్టం. కానీ అది అతనికి ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. అతన్ని చూడగానే ఒక్కసారిగా నా గుండె వేగం పెరుగుతుంది అని ఉంటుంది. ఆ లైన్స్ చదవగానే ఉలిక్కిపడి పడుకున్నవాడు కాస్త లేచి కూర్చుని చూస్తాడు. ఇదేంటిది? ఏదో తేడాగా ఉంది అనుకుంటూనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయగానే, ఈ రోజు నన్ను కుమార్ కిస్ చేశాడు. అది మా ఇద్దరికీ తొలిముద్దు. నా ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లుమంది. ఈ ముద్దుని నేను జీవితంలో మర్చిపోలేనేమో. అది చూడగానే అతని గుండె వేగం పెరుగుతుంది. ఒక్కసారిగా డోర్ వైపు, మళ్ళీ డైరీ వైపు చూస్తూ ఉంటాడు. అందులో రాసింది అర్థం చేసుకోవడానికి అతనికి కొన్ని క్షణాలు పడితే, ఈసారి అతని చేతి వేళ్లు ఆ డైరీ పేజీలని తెరవడానికి మరింతగా తొందర పెడతాయి. అతని కళ్ళు ఆమె రాసిన అక్షరాల వెంట పరుగులు పెడతాయి. నెక్స్ట్ పేజ్‌లో, ఈరోజు కాలేజీలో మాకు లాస్ట్ డే అవడంతో కాలేజీ వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ పార్టీని అరేంజ్ చేశారు. కుమార్ నన్ను చీర కొట్టుకొని రమ్మన్నాడు. తనకి ఇష్టమని బ్లాక్ కలర్ చీర కట్టుకొని సింపుల్ గా రెడీ అయ్యి వెళ్ళాను. నన్ను మొదటిసారి చూడగానే అతని కళ్ళల్లో వచ్చిన మెరుపు నాకు ఎంతో నచ్చేసింది. దానికోసమే కదా గంటసేపు కష్టపడి ఆ చీర కట్టుకుని అంతలా రెడీ అయింది. ఇంకా వాడి కళ్ళు పక్కకి తిరగనే లేదు. ఫంక్షన్ అయ్యే వరకు నన్నే చూస్తూ ఉండిపోతే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. కానీ నేను దాన్ని కూడా ఎంజాయ్ చేశాను. ఫంక్షన్ అంతా అయిపోయాక క్యాంపస్ వెనక చీకట్లో నన్ను రమ్మంటూ తీసుకెళ్లాడు. అక్కడ మేమిద్దరం తప్పితే ఇంకెవరూ లేరు. ఆ రోజు పండు వెన్నెల. పూర్ణచంద్ర బింబంలో నా కుమార్ ఇంకా అందంగా కనిపిస్తుంటే వాడి చేతిని పట్టుకుని ఆ గార్డెన్లో మెల్లిగా అడుగులు వేశాను. ఆ రోజు రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు కుమార్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఎంత వద్దు అన్నా వినకుండా నా మొహం నిండుగా ముద్దులు పెట్టి నా చీర చెంగు పక్క నుంచి నా నడుముని నరికేశాడు. నా ఎత్తైన ఎదలు వాడి చేతిలో నలిగిపోతుంటే నాకు అంత చలిలో కూడా ఒళ్ళంతా వెచ్చగా మారిపోయింది. చెమటలు కూడా పట్టేస్తుంటే వాడిని ఆపాలని వాడి చేతుల్ని నా చేతులతో గట్టిగా పట్టి బిగించేశాను. ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంటే, ఇదే కదా మేము చివరిగా కాలేజీలో కలిసేది. మళ్ళీ మాకు ఇలాంటి ఏకాంతం దొరుకుతుందో లేదో అని సిగ్గుపడుతూనే వాడి చేతుల్ని మెల్లిగా వదిలిచేశాను. ఇంకా అప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. వాడి కళ్ళల్లోకి చూస్తుంటే నాకు భలే సిగ్గేసింది. ఇంక తర్వాత వాడి అల్లరి పూర్తిగా శృతిమించిపోయి, నా చీరకున్న పిన్స్ అన్నీ తీసేసి, అక్కడే ఆ చీకట్లోనే నన్ను పూర్తిగా వాడి సొంతం చేసేస్తున్నాడు. ఆ రాత్రి మాకు ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చింది. ఆ క్షణమే నాకు పెళ్ళంటూ జరిగితే వాడితోనే జరగాలి, లేదంటే అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.
అదంతా చదువుతుంటే వినోద్కి ఇక్కడ గుండె వేగం పెరిగిపోయి చాలా బరువుగా మారిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఏం చేస్తున్నారు మీరిక్కడ అంటూ వెనక నుంచి హరి అడిగేసరికి ఆమె గొంతు విని ఉలిక్కిపడి బుక్ మూసేసి వెనక్కి తిరిగి చూస్తాడు వినోద్. నా డైరీ చూస్తున్నారా అంటూ కోపంగా చూసి అతని చేతిలోంచి ఆ డైరీ తీసుకుని మళ్ళీ వెంటనే కబోర్డ్లో ఉన్న తన చీరల కింద దాచేస్తుంది హరి. కాని అప్పటికే వినోద్ మొహం ఎర్రగా అయిపోవడంతో అతను ఆమె రాసుకున్నదంతా చదివేశాడని అర్థమయ్యి ఆమె గుండె వేగం పెరుగుతుంటే, ఏంటి ఆ చూపు? అయినా నా డైరీ ఎలా తీసి చదవచ్చా? ఒకరి డైరీ చదవకూడదని కూడా మీకు ఆ మాత్రం తెలీదా అని మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ఆమె చేతిని చాలా గట్టిగా పట్టి బెడ్ పైకి తోసి ఆమె పైకి చేరిపోతాడు వినోద్. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ ఆమెతో మృదువుగానే ఉండే తన శ్రీవారు ఇలా సడన్ గా ఒక్కసారిగా కోపంలో ఉన్నట్టు, ఆవేశంలో ఉన్నట్టు తన పైకి వస్తుంటే ఆమె గుండె అదిరిపోతూ ఉంటుంది. ఓయ్, ఏమైంది మీకు? ఒక్క క్షణం ఆగండి అంటూ అతని ఛాతీపై ఆమె రెండు చేతులు వేసి దూరం తొయ్యాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆమె రెండు చేతుల్ని అతని రెండు చేతులతో వేళ్లతో సహా పెనవేసి ఆమె పెదాలపై దాడి చేస్తాడు వినోద్. ఎప్పుడు మృదువుగా నెమ్మదిగా పెట్టే ముద్దు ఇప్పుడు కాస్త గాఢంగా మారిపోయి చాలా రఫ్ గా అతని పంటిగాట్లు కూడా పడుతుంటే చివ్వున ఆమె పెదాల నుంచి రక్తం చుమ్ముతుంది. అది కూడా అతని నోట్లోకి తీసుకుంటూ అతని నాలుకని ఆమె నోట్లోకి పెట్టి ఆమెకి ఊపిరి కూడా తీసుకోలేనంత గాఢంగా ముద్దు పెడుతూ ఉంటాడు వినోద్. "ఉమ్, ఉమ్" అంటూ నొప్పిగా అనిపించి అతని జుట్టును పట్టుకుని లాగుతుంటే అది అతనిలో ఇంకాస్త ఉద్రేకాన్ని పెంచుతుంది. దానితో ఆమె పెదాలను వదిలి ఆమె మెడపైన చాలా డీప్ గా ముద్దులు పెడుతూ పంటితో కొరుకుతూ ఎర్రని ముద్రలు వేస్తూ ఉంటాడు. చీర కొంగుని ఎప్పుడూ మృదువుగా తీసే అతను ఇప్పుడు మాత్రం ఫట్ మని లాగేసి ఆమె బ్లౌజ్ హుక్స్ కూడా తెంపేసి పక్కకు విసిరేస్తుంటే, సడన్ గా ఏమైంది నీకు అని అరుస్తూ ఆమె గుండెలకి చేతుల్ని అడ్డు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాని అప్పుడు కూడా ఆమె చేతులు మళ్ళీ లాక్ చేసేసి ఈసారి అతని పెదవులతో ఆమె ఎదపై దాడికి దిగుతాడు. గట్టిగా కొరుకుతూ మళ్ళీ కొరికిన చోట అతని ఎంగిలి పూస్తూ చేతులతో పట్టుకుని నొక్కి ఎర్రగా చేసేస్తుంటే ముందు కొంచెం భయపడిన ఆమెలో ఇప్పుడు మెల్లిమెల్లిగా కోరిక చేరి అతన్ని గట్టిగా వీపుపై చేతిని వేసి ఆమె వైపుకి హత్తుకుంటుంది. ఆమె ఎదచివరల్ని నాలుక కొనతో రాస్తూ మధ్య మధ్యలో కొరుకుతుంటే ఆమె చేసే మోకింగ్ సౌండ్స్ కి అతని కోరిక ఇంకాస్త పిచ్చిగా మారిపోయి ఆమెని పూర్తిగా నలిపేస్తూ ఇష్టం వచ్చినట్టు కొరికేస్తూ ఉంటాడు. ఎప్పుడూ లేనిది అతనిలో వైల్డ్ యాంగిల్ బయటికి తీసి ఆమెకు చూపిస్తుంటే బెడ్ పై ఎగిరెగిరి పడుతూ ఉంటుంది ఆమె. మెల్లిగా అలా కిందకు జారి ఆమె నడుముని రెండు చేతులతో పట్టి గట్టిగా నలిపేస్తూ అతని పంటిగాట్లు రుచి చూపిస్తూ ఆమె నాభిని నాలుగుతో లోపల వరకు ముద్దాడుతుంటే ఆమెలో వేల ప్రకంపనలు. ఇప్పుడు స్టార్ట్ చేయనా అంటూ అడుగుతూ చాలా మృదువుగా మొదలుపెట్టే అతని కలయిక ఇప్పుడు మాత్రం సడన్ గా ఆమెకి చెప్పకుండానే ఒక్కసారిగా గట్టిగా ఆమె లోపలికి ప్రవేశించగానే రోజూ కలిసే కలయికే అయినా కూడా ఆమెకి చాలా నొప్పిగా అనిపించి గట్టిగా అరుస్తుంది. కాని ఆ అరుపులు కూడా బయటికి రానివ్వకుండా అతని పెదాలతో ఆమె పెదాలను మూసి చాలా హార్డ్ గా చేస్తూ ఉంటాడు. కళ్ళను గట్టిగా మూసి అతని వీపు చుట్టూ చేతులు బిగిస్తుంది ఆమె. అతను ఇస్తున్న ఒక్కో స్ట్రోక్ కి ఆమె కళ్ళు తెరుస్తూ మళ్ళీ మూస్తూ కాసేపటికి మళ్ళీ మోకింగ్ సౌండ్స్ చేస్తుంటే ఈసారి ఆమె పెదాలను వదిలి మళ్ళీ ఆమె ఎదపైకి చేరుతాడు. రెండు చేతులతో ఆమె రెండు ఎదల్ని చేతి పిడికిళ్లలో బిగిస్తూ గట్టిగా నొక్కి నలిపేస్తుంటే అప్పటి వరకు నొప్పిగా అనిపించిన ఆ రసక్రీడ ఆమెకి ఇప్పుడు స్వర్గాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇద్దరి శరీరాలు చెమటతో పూర్తిగా తడిసిపోయి వింతైన శబ్దాలు బయటికి వస్తూ ఉంటాయి. ఇద్దరు కొన్ని నిమిషాలు బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి సంతోషంలో మునిగితే గంట తర్వాత అతని వేగం పెంచి ఆమెలోకి పూర్తిగా చేరుతూ ఒక్కసారిగా ఆమెని గట్టిగా పట్టుకుని ఉండిపోతాడు వినోద్. ఆమె గుండెపై తలపెట్టుకుని ఆవేశంతో రొప్పుతూ కళ్ళు మూసుకుంటే కాసేపటి తర్వాత అతని జుట్టులోకి ఆమె వేళ్లు జనిపి నెమ్మదిగా రాస్తూ, ఏంటి శ్రీవారు, ఎప్పుడూ లేనిది ఈ రోజు ఇంతలా టార్చర్ చూపించేశారు? ఏమైంది మీకు అని అడుగుతుంటే, టార్చర్ చూపించానా అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ కొంటిగా అడుగుతుంటే, ఎస్, స్వీట్ టార్చర్ అంటుంది సిగ్గుగా. అయితే ఓకే, నీకు ఇలా నచ్చితే
రోజు ఇలాగే ప్రొసీడ్ అయిపోదాం అంటూ మళ్ళీ ఆమె ఎదపై తలపెట్టుకుని పడుకుంటాడు. అదంతా కాదు, ముందు సడన్ గా ఏమైందో చెప్పండి అంటే నీ డైరీ చదివాను. ఒక్కసారిగా నా ఒళ్ళంతా వేడెక్కిపోయిందనుకో. అందుకే నిన్ను చూసి ఇంకా ఆగలేకపోయాను అంటుంటే, అబ్బో! అంతలా నేను అందులో ఏం రాసేశాను అని అడుగుతుంది. నీ లవర్‌తో కాలేజీ వెనక ఏం చేశావో రాశావులే అనగానే ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. కానీ అదంతా పైపైనే రాశావు. పూర్తిగా రాయొచ్చు కదా అంటుంటే అతని వీపుపై ఒక దెబ్బ వేసి, చాలండి, సిగ్గు లేకపోతే సరి. అదేదో నేను సరదాగా రాసుకున్నాను. కొన్ని జ్ఞాపకాలు అంతే అంటుంటే, నిజమే. కాకపోతే ఆ జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా ఉండుంటే బాగుండేది అని అంటున్నా. ఇప్పుడు కాదు కానీ ఒక 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఇద్దరం చదువుకుంటే గుర్తొచ్చి ఆ మరుపురాని జ్ఞాపకాలు మళ్ళీ మన మదిలో మెదలాలి కదా అంటాడు మిస్టర్ వినోద్ కుమార్. ఆహా! అవునా? ఇంకా నయం. ఆ డైరీలో రాసుకున్నది మీరే చదివారు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళైతే అమ్మో! ఇంకేమైనా ఉందా? అర్జెంటుగా దాన్ని చింపి అవతల పడేయాలి అంటుంది హరి అలియాస్ హరిప్రియ. అమ్మమ్మ! అంత పని చేయకే తల్లి. చెప్తున్నా కదా! ఇంకో 20 ఏళ్లయ్యాక, మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మళ్ళీ ఆ డైరీ చూస్తే మన పాత రోజులు గుర్తు రావాలి అంటూ ఆమెని మరోసారి హత్తుకుని అతని ప్రేమను చూపిస్తూ ఉంటాడు వినోద్ కుమార్. ఆ రోజు ప్రియాకి పెళ్లి నిశ్చయించాక ముహూర్తానికి కరెక్ట్‌గా గంట సమయం ఉంది అనగా కళ్యాణ మండపంకి తన పేరెంట్స్‌తో సహా వస్తాడు వినోద్. ప్రియ వాళ్ళ నాన్నతో మాట్లాడి ఆయన కాళ్ళ మీద పడి మరీ ఒప్పిస్తాడు. వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ప్రియ వాళ్ళకి వినోద్ వాళ్ళు దూరపు చుట్టాలే అవుతారు. కాకపోతే ఎప్పుడూ కలవకపోవడంతో ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. ఇప్పుడు ఇద్దరి పేరెంట్స్ కలవడంతో వాళ్ళిద్దరికీ తెలిసి పిల్లల ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకొని చివరి నిమిషంలో పెళ్లికొడుకు వాళ్ళకి సారీ చెప్పి ప్రియా పెళ్లి ఆమె ప్రేమించిన వినోద్ తోనే జరిపిస్తారు వాళ్ళ నాన్న. అంతా అయ్యాక ఫస్ట్ నైట్ లో ఇంతకీ నాకు పిల్లని నాకే తెలీదు, నీకెలా తెలిసిందిరా అంటూ అడుగుతుంది ప్రియా. నా లక్ తల్లి. నీ చెల్లి మా అక్కకి పెళ్లి కుదిరింది, పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అంటూ నీ పిక్ తీసి తన ఫేస్‌బుక్ అకౌంట్ లో పెట్టింది. లక్కీగా నేను చూసి పరిగెత్తుకుంటూ వచ్చా కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం చేసేదానివే అంటూ కస్మని ఆమె మెడపైన కొరుకుతాడు. ఆవ్! మెల్లిగా కొరుకురా. మళ్ళీ కనిపించే చోట కొరికావంటే రేపు అందరికీ నా మొహం ఎలా చూపించుకుంటాను చెప్పు అంటుంది సిగ్గుగా ప్రియా. టాపిక్ డైవర్ట్ చేయకు. అడిగిన దానికి ఆన్సర్ చేయి అంటూ ఆమె నడుముని నడిపిస్తుంటే దొంగ చచ్చినాడు అని నోట్లోనే కొనుక్కుని తిట్టుకుంటూ, నువ్వు రావేమో అని సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారా? కానీ చివరి నిమిషంలో నువ్వు వచ్చేసావు. లేదంటే అని ఆమె మాట కంప్లీట్ అవ్వకముందే ఆమె ఎదపైన చాలా గట్టిగా కొరికేస్తాడు వినోద్. రాక్షసి! నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నావా? నువ్వు లేకుండా నేను మాత్రం బతకగలనా? నీ వెనకే నేను కూడా వచ్చేసేవాణ్ణి అంటూ బాధగా ఆమె గుండెల్లోని అతని మొహాన్ని దాచేస్తే, అబ్బా! ఏం కాలేదు కదా! ఇంక లైఫ్‌లో నిన్ను విడిచి దూరంగా ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడూ నీతోనే. నా లైఫ్ మొత్తం నీకేరా అంటూ అతన్ని అల్లుకుపోతుంది హరిప్రియ. మాల్లో ఫ్రెండ్ కలిసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి బయటికి వెళ్లి తనని వదిలేస్తాడని తెలుతుందనే భయపడుతూ అతను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు వినోద్. అలా మళ్ళీ ఆ రోజుల్ని సంవత్సరం తర్వాత ఇలా గుర్తు చేసుకుంటూ ఒకరితో ఒకరు సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళెప్పుడూ అలా సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందామా? సమాప్తం. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ కథ నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేనింకా మంచి కథల్ని రాయగలను. థాంక్ యూ. మీ రూపలావణ్య.